ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని నోటిఫికేషన్‌లకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలనేవి తెలుస్తాయి. అలాగే వీడియో చూస్తున్న వారు మీరు కరెంట్ అఫైర్స్ టెస్ట్‌లు కనుక ప్రాక్టీస్ చేయాలనుకున్నట్లయితే డైలీ డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. క్లిక్ చేసి డైలీ మీరు ఫ్రీగా కరెంట్ అఫైర్స్ టెస్ట్‌లు అయితే ప్రాక్టీస్ చేయవచ్చు. ఇక లేట్ చేయకుండా ముందుగా న్యూస్ అయితే చూద్దాము. డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాము. డిఎస్సి వాయిదా వేయాల్సిందే. ఓయూలో విద్యార్థుల ఆందోళన, పలువురి అరెస్ట్. రాత్రంతా విద్యార్థుల సమావేశము, ఉదయాన్నే అరెస్ట్. సీఎం దిష్టిబొమ్మ దహనము. ఇక మరిన్ని వివరాలు చూద్దాము. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన డిఎస్సిని వాయిదా వేయాల్సిందేనంటూ ఆందోళన చేపడుతున్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులను మంగళవారం పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. సోమవారము పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయాన్ని ముట్టడించినటువంటి విద్యార్థులు అర్ధరాత్రి నుంచి ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన చేపట్టి పోలీసులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు మంగళవారము వారిలో కొందరిని ల్యాండ్స్కేప్ గార్డెన్ వద్ద ఆందోళన చేస్తున్న మరికొందరిని అరెస్టు చేశారు. ఇక దీనికి సంబంధించి మరొక న్యూస్ పేపర్లో ఈ విధంగా వచ్చింది. వివరాలు చూద్దాము. డిఎస్సి వాయిదా వేయాల్సిందేనని అర్ధరాత్రి ఉద్యోగ యాత్ర, తాడో పేడో తేల్చుకుంటామంటున్నటువంటి నిరుద్యోగులు. ఇక వివరాలు చూసినట్లయితే ఓయూలో నిరుద్యోగులను వెంటాడినటువంటి పోలీసులు డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని రెండు రోజుల పాటు నిద్రాహారాలు మాని అభ్యర్థులు చేపట్టినటువంటి ఆందోళన 2 రోజులైనా కూడా మంగళవారము ఉగ్రరూపము దాల్చింది. డిఎస్సి ముట్టడి అనంతరము పోలీసులు సోమవారము రాత్రి పేట్ల బుర్జు సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అభ్యర్థులను నిర్బంధించారు. ఆ రోజు సాయంత్రము డిఎస్సి షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేయడంతో నిరుద్యోగులు మరింత రగులుతున్నట్లుగా ఇక్కడ మనకి న్యూస్ అయితే చూడవచ్చు. ఇక దీనికి సంబంధించి సీఎం స్పందించినటువంటి న్యూస్ చూద్దాము. కోచింగ్ సెంటర్ల కుట్ర ఇది. పరీక్షలు వాయిదా పడితే ఒక్కో ఇన్స్టిట్యూట్కు 100 కోట్ల రూపాయల ఆదాయము అంటూ కూడా వ్యాఖ్యానించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము. కిరాయి మనుషులతో ధర్నాలు చేయిస్తున్నారు. ప్రతి తలమాసినోడు డిఎస్సి వాయిదా అంటున్నాడు. నిరాహార దీక్షలో కేటీఆర్, హరీష్ ఎందుకు లేరు? పరీక్షల వాయిదాతో ప్రభుత్వానికి లాభము. 1:100 నిష్పత్తిలో ఇస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తారు. మేమిచ్చినటువంటి 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చాము. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి కుట్ర చేస్తోంది. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తాము. మహబూబ్ నగర్ కాంగ్రెస్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు. ఇక వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలో పరీక్షలు వాయిదా వేయాలన్న డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా కుట్ర ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగార్థులకు మళ్ళీ కోచింగ్ ఇవ్వడం ద్వారా ఒక్కో సెంటర్కు 100 కోట్ల రూపాయల లాభాలు వస్తాయని ఆ సెంటర్లు ఆశపడుతున్నాయని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏఎస్ఎన్ గార్డెన్స్లో మంగళవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాము. షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 నిరుద్యోగులను గందరగోళంలో పడేస్తున్న సర్కారు. పోస్టుల పెంపు, వాయిదా లేదని సంకేతాలు, ఏర్పాట్లు చేయాలని టీజీపీఎస్సీ అధికారుల ఆదేశాలు. ఇక మరిన్ని వివరాలు చూస్తే రాష్ట్రంలో నిరుద్యోగులు ఆశపడుతున్నట్టుగా గ్రూప్ 2లో ఒక్క పోస్ట్ కూడా పెంచే ప్రసక్తే కనిపించడం లేదు. కనీసం అలాంటి ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నట్టు లేదని తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టతనిచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే నిరుద్యోగులు కోరుతున్నట్టు పరీక్షలు వాయిదా వేయాలనే ఆలోచన కూడా చేయడం లేదని కూడా ఇక్కడ తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారమే ఆగస్టు 7-8 తేదీల్లో పరీక్షలు నిర్వహించడానికి టీజీపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాలను గతంలోనే గుర్తించగా పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయాలని ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లుగా ఇక్కడ తెలియజేశారు. అండ్ అలాగే ప్రశ్నాపత్రాలతో పాటు పరీక్షల నిర్వహణకు కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేస్తున్నట్లుగా టీజీపీఎస్సీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక గ్రూప్ 2లో 2,000 పోస్టుల సంఖ్యను పెంచుతామని గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీని తుంగలో తొక్కిందని నిరుద్యోగులు
ఇక నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాము. ఒక్క నోటిఫికేషన్ ఎన్నో అనుమానాలు. గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్‌లో పాలపుట్ట. జీవో 55కు సవరణలే ఎందుకు? షార్ట్ ఫాల్ విధానం మర్మమేంటి? అదనంగా పెరిగిన అభ్యర్థులు ఎవరు? 2 రోజుల్లోనే 1.33 లక్షల దరఖాస్తులు ఎలా? నిరుద్యోగుల అనుమానాలు. న్యాయ పోరాటం తప్పదని హెచ్చరిక. ఇక వివరాలు చూస్తే పాత నోటిఫికేషన్‌ను ఎందుకు రద్దు చేశారు? గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి 2022లో 503 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ప్రశ్నాపత్రాలు లీక్ అయిన నేపథ్యంలో గ్రూప్ 1 పరీక్షలను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము పాత గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్తగా 60 పోస్టులు కలిపి 563 పోస్టులతో ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసింది. పాత నోటిఫికేషన్‌లోనే పోస్టులు కలుపుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తే సరిపోయేది కదా అని నిరుద్యోగులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జీవో 55ని ఎందుకు మార్చారు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగాల భర్తీ కోసము జీఏడీ సర్వీసెస్ విడుదల చేసినటువంటి జీవో 55ను ఎందుకు రద్దు చేశారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ జీవోలో పేర్కొన్నట్టుగా గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో కమ్యూనిటీ వారీగా కేటాయించిన పోస్టుల వారీగా 1:50 నిష్పత్తిని పాటిస్తూ మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేయాల్సి ఉంది. దీనివల్ల జనరల్ కేటగిరీ అభ్యర్థులతో పాటు రిజర్వేషన్లకు చెందిన అభ్యర్థులకు కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కానీ జీవో 55 స్థానంలో జీవో 29 తీసుకొచ్చారు. జీవో 29 ప్రకారము గ్రూప్ 1లో ఉన్న మొత్తం పోస్టులను కలిపి 1:50 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేశారు. యూపీపీఎస్సీలో ప్రిలిమినరీ పరీక్షలో కమ్యూనిటీ పోస్టుల వారీగా అభ్యర్థులను మెయిన్స్కి ఎంపిక చేస్తారు. అలాంటిది ఈ నోటిఫికేషన్ ద్వారా ఎందుకు ఎంపిక చేయలేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అనుమానాలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మరొక న్యూస్ పేపర్లో ఇచ్చారు. పాత నోటిఫికేషన్లో పాస్, కొత్త నోటిఫికేషన్లో ఫెయిల్. పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రకారం 2 సార్లు నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు కొత్తగా గ్రూప్ 1 ప్రకారం నిర్వహించిన పరీక్షలో ఎందుకు అర్హత సాధించలేకపోయారు అనే సందేహాన్ని నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. లక్షలు వెచ్చించి తీసుకున్న కోచింగ్లు వృధా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత నోటిఫికేషన్లో బాగా చదివిన వారు కొత్త నోటిఫికేషన్లో చదవలేకపోయారా? లేక ఫలితాల విడుదలలో ఏమైనా గందరగోళం జరిగిందా అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గ్రూప్ 1 మెయిన్స్ కోసము 1:100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేస్తుందని ఆశపడ్డామని, ఇప్పుడు నిరాశే మిగిలిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడుతూ 1:100 నిష్పత్తి పాటించి తీరాల్సిందే అని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. 1:100 నిష్పత్తి పాటించకపోవడంలో ఏదో మతలబుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల విడుదలలో పారదర్శకత లోపించిందని, దీనిని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని తెలంగాణ నిరుద్యోగ యువత స్పష్టం చేస్తుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 22 నుంచి గ్రూప్ 1 మెయిన్స్కు ఉచిత శిక్షణ. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో కోచింగ్ ఇవ్వనున్నారు. వివరాలు చూసినట్లయితే తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని 75 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని అలాగే సైదాబాద్ స్టడీ సర్కిల్, ఖమ్మం స్టడీ సర్కిల్లో ఈ నెల 22వ తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. శిక్షణ సమయంలో ప్రతి అభ్యర్థికి నెలకు 5,000 రూపాయల స్టైఫండ్ ఇస్తామని తెలిపారు. గ్రూప్ 1 మెయిన్స్కి అర్హత సాధించిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ స్టడీ సర్కిల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంటుందని కూడా ఇక్కడ తెలియజేశారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ 4 అర్హులకు ధ్రువపత్రాల పరిశీలన. గ్రూప్ 4లో ప్రతిభ కనబరిచినటువంటి వినికిడి లోపం ఉన్న అభ్యర్థులు ఈ నెల 11 నుంచి 4వ తేదీ వరకు హైదరాబాద్లోని కోటిలోని ఈఎన్టీ ఆసుపత్రిలో మెడికల్ బోర్డు ఎదుట హాజరై ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. గ్రూప్ 4 హాల్ టికెట్, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, పాత ధ్రువపత్రాలను తీసుకురావాలని, పూర్తి వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయాలని సూచించింది. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి విజిట్ చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త. ట్రైనింగ్కు రాలేకపోయినటువంటి వారికి మరొక ఛాన్స్.
వివరాలు చూస్తే తెలంగాణలో కానిస్టేబుల్ శిక్షణకు ఎంపికై అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయిన 130 మంది అభ్యర్థులకు పోలీస్ శాఖ శుభవార్త తెలిపింది. అభ్యర్థులకు మరొకసారి అవకాశం కల్పిస్తున్నట్లు అదనపు డీజీ అభిలాష బిస్త్ ఒక ప్రకటనలో వెల్లడించారు. వీరికి జూలై 22 నుంచి శిక్షణ నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి సివిల్ ఏఆర్ రాష్ట్ర విభాగాలలో ఉద్యోగాలకు అభ్యర్థులను టీఎస్ఎల్పిఆర్బి ఎంపిక చేసిన సంగతి విదితమే. అయితే అభ్యర్థులకు గత ఫిబ్రవరిలో శిక్షణ ప్రారంభించారు. అయితే కొంతమంది అభ్యర్థులు కొన్ని కారణాల వల్ల శిక్షణకు హాజరు కాలేకపోయారు. అయితే జూలై 22 నుంచి వీరికి శిక్షణ ప్రారంభం కానుంది. మొత్తం 9 నెలల పాటు శిక్షణ కొనసాగనుంది. శిక్షణకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు కమిషనర్లను ఆమె కోరారు. తెలంగాణలో మొత్తం 16,604 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022 ఏప్రిల్ నోటిఫికేషన్ జారీ కాగా 15,750 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నేడు జూనియర్ లైన్మెన్ ధృవపత్రాల పరిశీలన. ఎనిమిదవ విడత జూనియర్ లైన్మెన్ల నియామకం కోసము టీజీఎన్పీడీసీఎల్ ఉదయం 9 గంటలకు జూనియర్ లైన్మెన్ సర్టిఫికెట్ల పరిశీలన స్తంభం ఎక్కించే పరీక్ష నిర్వహిస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ వడ్లకొండ గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. జేఎల్ఎం అభ్యర్థుల చిరునామాలకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కాల్ లెటర్లు పంపించినట్లు చెప్పారు. జేఎల్ఎం నియామక కమిటీ ద్వారా అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన, పోలు ఎక్కించడాన్ని పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. జేఎల్ఎం అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు నమ్మవద్దని పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అగ్నివీర్ వాయు నియామకాలకు దరఖాస్తులు. భారత వాయుసేనలో అగ్నివీర్ వాయుగా పనిచేసేందుకు అవివాహితులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 8న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ 28న రాత్రి 11 గంటలతో ముగియనున్నట్లు తెలిపారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసము డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు మనకి వెబ్సైట్లో ఈ యొక్క డీటెయిల్స్ పొందుపరచడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సెయిల్లో నోటిఫికేషన్ 249 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు. మొత్తము అన్రిజర్వ్డ్ 103, ఓబీసీలకు 67, ఎస్సీలకు 37, ఎస్టీలకు 18, ఈడబ్ల్యూఎస్లకు 24 కేటాయించారు. ఈ నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనకి వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ ఎన్ఎండిసిలో హైదరాబాద్లోని ఎన్ఎండిసి లిమిటెడ్లో 81 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో సివిల్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, సిఎస్ఆర్ తదితరాలు అయితే ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ జూలై 18. పూర్తి వివరాలకు www.nmdc.co.in వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఉద్యోగాల పేరుతో మోసము, 10 మంది అరెస్ట్, 1.47 కోట్లు స్వాధీనము, బ్యాంకులో కుదువ పెట్టిన 92 తులాల బంగారము రికవరీ చర్యలు. వివరాలు వెల్లడించినటువంటి భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు. సింగరేణితో పాటు పలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, బదిలీలు చేపిస్తామని మోసం చేసిన కేసులో 10 మందిని అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ బి రోహిత్ రాజు తెలిపారు. కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫీస్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్కు చెందినటువంటి దాసు హరికిషన్, ఆయన భార్య హారిక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తదితరులందరూ కూడా ఈ యొక్క నిరుద్యోగులందరూ కూడా డబ్బులు ఇచ్చి మోసపోయినట్లుగా ఇక్కడ వారు తెలిపారు. ఇక నెక్స్ట్ ఈనాటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. ముందుగా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాము. భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు మరొకసారి ఒలింపిక్స్లో పతాకాధికారిగా వ్యవహరించనుంది. టేబుల్ టెన్నిస్ దిగ్గజము శరత్ కమల్ పురుషుల తరపున పతాకధారిగా వ్యవహరించనున్నారు. హైదరాబాదీ మాజీ షూటర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత గగన్ నారంగ్ పారిస్ క్రీడల్లో భారత బృందానికి చెఫ్ డి మిషన్గా వ్యవహరించనున్నారు. ఒకప్పుడు జట్టు మొత్తానికి ఒకరే పతాధికారి ఉండేవారు. 2020లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఒక మహిళ, ఒక పురుషుడు పతాకదారులుగా వ్యవహరించేలా నిబంధనలు మార్చింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రాకు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారము షెవేలియన్
డే లా లీజియన్ డిహానర్ లభించింది. వ్యాపారము, స్థిరత్వానికి ఆమె చేస్తున్న సేవలకు గాను ఈ పురస్కారం అందించారని కంపెనీ పేర్కొంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంట చైనా చర్యలను అడ్డుకునేందుకు భారత్ జొరావర్ అనేటువంటి తేలికపాటి యుద్ధ ట్యాంకును అభివృద్ధి చేసింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఎల్ఎన్టీ దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో సంయుక్తంగా రూపొందించాయి. 25 టన్నుల బరువుండే జొరావర్ ట్యాంకును వాయు మార్గంలోనూ రవాణా చేయవచ్చు. చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి శరవేగంగా మోహరించేందుకు వీలుగా దీన్ని డిజైన్ చేశారు. డిఆర్డీఓ, ఎల్ఎన్టీ సంస్థలు జొరావర్ ట్యాంకును రికార్డు స్థాయిలో కేవలం 2 ఏళ్లలోనే అభివృద్ధి చేశాయి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే స్పోర్ట్స్కి సంబంధించి టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్. ఇండియా హెడ్ కోచ్గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. ఈ నెల 27 నుంచి సొంత గడ్డపై శ్రీలంకతో జరిగేటువంటి లిమిటెడ్ ఓవర్ల సిరీస్తో గంభీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన 3.5 ఏండ్లు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే డీజీపీగా జితేందర్. సీఎం రేవంత్ నిర్ణయము. నేడు ఉత్తర్వుల జారీ. కొందరు ఐపీఎస్లు బదిలీ అయ్యే అవకాశము. వివరాలు చూస్తే తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారము. బుధవారం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలియవచ్చింది. వాస్తవానికి మంగళవారమే ఉత్తర్వులు వెలువడాల్సి ఉండగా సీఎం మహబూబ్ నగర్ జిల్లా పర్యటన కారణంగా వాయిదా పడినట్లు తెలిసింది. ఈ ఉత్తర్వులు వెలువడితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించినటువంటి తొలి డీజీపీ జితేందర్ కానున్నారు. ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ల వివరాలు అండ్ అలాగే జాబ్ అప్డేట్స్, అలాగే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.